అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి. బాధితురాలనే చంపడానికి యత్నించిన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర. మొన్ననే ఈ అమ్మాయి నన్ను చంపేస్తారు అని మోరపెట్టుకుంది. ఈరోజు నిజంగానే చంపడానికి ప్రయత్నించాడు. రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి. రైల్వే కోడూరు టోల్ గేట్ సమీపంలో హర్షవీణపై దాడి చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ కి చేరుకుని ఫిర్యాదు చేసిన హర్షవీణ, మీ పార్టీ ఎమ్మెల్యే చేత వేధింపులకి గురైన బాధిత మహిళకు న్యాయం చేయకపోగా తిరిగి ఆమెపై దాడి చేయించడం ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, మా లంజా నీకు పని అయిపోయింది, ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్ట అనేసి నేను అక్కడే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు మాలంజా మాదిగ లంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. మేము ఏం చేయలేదు, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నించున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చడమడ కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని?